ధ్యానమిత్రులందరికీ నమస్కారం. ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, మరొక రోజు మరొక ఎపిసోడ్లోకి మిర్దాదులోకి మీకు స్వాగతం పలుకుతున్నాను. మిర్దాదు గురించి మనం ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం. ఆయన మనకి తెలియజేసినటువంటి ఎన్నో జీవిత సత్యాలను మనం అవగాహన చేసుకోవటానికి, ఆకలింపు చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాము, కృషి చేస్తున్నాము. కొంతవరకు విజయవంతం అవుతున్నాము, అంతవరకు ఆనందం ఫ్రెండ్స్. ఈ రోజు మనం మిర్దాదు గ్రంథంలోకి వెళ్ళబోయే ముందు ఆ చాప్టర్ నేమ్ ఏంటంటే ఆత్మ పట్ల రుణం నుంచి రెస్టిడియన్ యొక్క విముక్తి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఆ చాప్టర్ నేమ్. అది లాస్ట్ చాప్టర్ లో ఈయన మిర్దాదు చెప్పింది ఏంటంటే, ఆయన ఏమంటున్నారు, మీ హృదయాలను దుర్బలంగా ఉండనీయకండి, సముద్రంలా విశాలంగా లోతుగా తిట్టేవాడిని దీవించేలా ఉండాలి అని చెప్తున్నారు. భూమిలా ఉదారంగా ప్రశాంతంగా ఉండండి. మనుషుల హృదయాలలోని మాలిన్యాన్ని ఆరోగ్యంగా అందంగా మార్చండి. మనం ఎంత ఉదారంగా ప్రశాంతంగా ఉంటామో ఇది అంతగా సాధ్యపడుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. గాలిలాగా స్వేచ్ఛగా ఎటు వంచితే అటు వంగేటట్లు ఉండాలి. మిమ్మల్ని గాయపరిచే కత్తి కాంతిహీనమై తుప్పు పడుతుంది. ఎటు పడితే అటు మనం గాలిలాగా వంగిపోతున్నాం అనుకోండి, అంటే ఫ్లెక్సిబుల్ గా ఉన్నాం అనుకోండి, మనం స్టిఫ్ గా ఉన్నప్పుడు ఏ కత్తి అయినా మనల్ని నరికేస్తాం. మనం ఫ్లెక్సిబుల్ గా ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది, ఆ ఏ మాత్రం కూడా అది సక్సెస్ అవ్వలేదు. అప్పుడు ఆ కత్తి కాంతిహీనమై పడుతుంది అని చెప్తున్నారు. మీకు హాని కలిగించే చేయి విసిగిపోయి ఆగుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఒక స్టోరీ నేను చదివాను ఫ్రెండ్స్. ఏంటంటే అది మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఆ రోజు అది చదివినప్పుడు నాకు అంత చిన్న వయసు, అర్థం కాలేదు. ఎందుకలా అన్నిసార్లు ఓర్చుకోవాలి అని చెప్పేసి నాకు అనిపించింది. కానీ ఏంటంటే రాను రాను ధ్యానంలోకి వచ్చిన తర్వాత రాను రాను నాకు దాని గురించి అర్థమైంది ఫ్రెండ్స్. ఒక ఊరిలో ఒక సాధువు ఉన్నాడు. ఆ సాధువు మనకి తెల్లవారుజామున లేచి, సాధువులు అప్పట్లో చేసేది ఏంటంటే నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇళ్లల్లో స్నానం చెయ్యరు వాళ్ళు. ప్రకృతిలో, నదిలో ఆ ప్రకృతి నుండి దిగుతున్నటువంటి ఆ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో వీళ్ళు స్నానం చేస్తారు. అలా వెళ్ళి చేస్తారు. ఇది ఒకప్పుడు ఫెసిలిటీ ఎక్కువగా ఉండేదండి. ఇప్పుడు నగరాలు అన్ని నదులు ఎక్కడ ఉన్నాయో తెలియదు, అవి మనం స్నానం చేసేట్టు ఉన్నాయో లేదో కూడా తెలియదు. ఎందుకంటే అంతగా పొల్యూట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మనం వాటిని 6-5 సార్లు ఫిల్టర్ చేసిన తర్వాత కానీ వాడలేము వాటిని. ఒకప్పుడున్న అవకాశం అది, ఈ రోజు ఉన్న పరిస్థితి ఇది ఫ్రెండ్స్. అప్పటికి ఇప్పుడు పెట్టుకోకూడదు మనం. అయితే ప్రతిరోజు కూడా పొద్దున్నే తెల్లవారుజామున స్నానం చేసి వచ్చి పూజ అది అంతా చేసుకున్నారు. ఆయన డైలీ రొటీన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మొదలు పెట్టుకునేవాడు. అలాగే ఈ ఒక సాధువు ఎలా అయితే వెళ్తున్నాడో ఆయన చాలా కామ్ గోయింగ్, దేనికి రెస్పాండ్ అవ్వరని పేరు బాగా ఊర్లో. అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నా దేన్ని కూడా కామెంట్ చెయ్యరు, దేన్ని పట్టించుకోరు. ఆయన పని ఏంటో ఆయన ఏంటో అన్నట్లుగా ఉండేవాడు అనమాట. ఇది ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమందికి నచ్చలేదు. ఇతనంటే పడలేదు. ఎలా అయినా సరే ఇతన్ని డిస్టర్బ్ చెయ్యాలి అన్న దాంతో వాళ్ళు అనుకునేది ఏంటంటే, మనం అపవిత్రం చేయడం అని అంటారు ఫ్రెండ్స్. అలా చెయ్యాలి అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయ్యి ఆయన స్నానం చేసి, ఒకరోజు ఆయన స్నానం చేసి వస్తున్న టైంకి వీళ్ళు ఆ దారిలో, వాళ్ళ ఇల్లు కూడా ఆ దారిలోనే ఉంటుంది. ఆ దారిలో వాళ్ళు మేడ మీద నుంచి పైనుంచి ఆయన మీద ఉమ్మేశారు. ఉమ్మేస్తే ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆ ఉమ్ము ఇట్లా తుడుచుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి స్నానం చేసి వచ్చారు. ఇలా వాళ్ళు ఆయన స్నానం చేసి వస్తానే ఉన్నారు. ఇలా వాళ్ళు ఉమ్ము వేస్తానే ఉన్నారు. చాలా సేపు ఇలానే జరిగింది. వాళ్ళు ఉమ్ము వస్తున్నారు, ఈయన స్నానం చేసి వస్తున్నారు. మళ్ళీ అక్కడికి రాగానే మళ్ళీ ఉమ్మేస్తున్నారు. ఆయన ఏం మాట్లాడట్లేదు, వెనక్కి స్నానం చేసి వస్తున్నారు. ఇలా వాళ్ళు ఉమ్ము వేసి 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 వాళ్ళకే విసుగొచ్చి ఆ బుగ్గలు అంతా, నోరు అంతా ఉమ్ము రావట్లేదంట ఫ్రెండ్స్. ఇంకా వద్దామన్నా కానీ ఉమ్ము రావట్లేదంట.
ఇంకా వాళ్ళకే నీరసానికొచ్చి ఏంటిది ఇన్నిసార్లు చేసాం అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఏంటిది అని చెప్పేసి వాళ్ళ మేడ మీద నుండి కిందకి దిగొచ్చి ఆ సాధువుని "అసలు నువ్వు అలా ఎలా ఉండగలిగావు? నేను చేసిన పనికి మాకే కోపమొస్తుంది అసలు. వేసి నీ మీద ఉమ్మి ఉమ్మి మా బుగ్గలు నొప్పులొచ్చేసినాయి. నోట్లో నుండి అసలు ఉమ్మి అనేది రావటమే మానేసింది. అసలు ఇలా ఎలా ఉండగలిగావు నువ్వసలు" అని చెప్పేసి "నీకేమీ అనిపించలేదా? నీకు కోపం రాలేదా మా మీద?" అనేసి "నీకు నీరసం రాలేదా?" అనేసంటే ఆ సాధువు ఒకటే మాట చెప్పాడంట. "ఎందుకొస్తుందయ్యా? ఎందుకొస్తుంది మీ మీద నాకు కోపం? నేను ఎప్పటినుండినో నదిలో 108 సార్లు స్నానం చేయాలని అనుకున్నాను. అది మీ వల్ల నాకు సాధ్యమైంది. మీరు ఈ పనే చేయకుంటే నాకది పూర్తయ్యేది కాదు గదా! నేను కావాలనుకుంది, చెయ్యాలనుకుంది పూర్తయ్యేది కాదు గదా! మీ వల్లే అది సాధ్యపడింది కాబట్టి మీకు నేను ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను" అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారంట ఫ్రెండ్స్ ఇంటికి. చూడండి చూసారా వాళ్ళు రెస్పాండ్ అవ్వటం మానేస్తే మ అంటే ఏదైతే చేస్తున్నారో అది చేసిన దాన్ని కూడా మనం సరిగ్గా ఉపయోగించుకోవటం అనేది మొదలుపెడితే, అప్పుడు ఆటోమేటిక్‌గా అవతల వాళ్ళలో కూడా అంతా మార్పొస్తుందని జెప్పేసి, ఈ కథ చెప్పకుండానే నాకు చెప్పింది ఫ్రెండ్స్ అప్పటి నుండి కూడా. దేనిని ఎలా అర్థం చేసుకోవాలి, అంతా మన మంచికే అని కథ చెప్తారు. సామెత చెప్తారు. అలాగే తీసుకోవాలి. అలా ఎలా తీసుకోవాలి? చెప్పుకుంటున్నంత సేపు బానే ఉంటది. మరి ఆ స్పాట్‌లో ఉన్నప్పుడు మనం దాన్ని సహించడం అనేది ఎంత కష్టం. ఆయన మీద 108 సార్లు ఉమ్మేశారు వాళ్ళు. 108 సార్లు ఆ అవమాన భారాన్ని ఆయన తీసుకోకుండా తుడిచేసుకొని వెళ్లి స్నానం చేసొచ్చారంటే, అది మరి ఎటువంటి హృదయ వైశాల్యం అని చెప్పాలి ఫ్రెండ్స్. అది నాకు చాలా నేర్పింది ఫ్రెండ్స్ ఆ స్టోరీ నాకు. గాలిలాగా మీకు హాని కలిగించే చెయ్యి విసిగిపోయి ఆగుతుంది. వాళ్ళకే విసుగొచ్చింది, నీరసం వచ్చింది, బుగ్గలు నొప్పులొచ్చినాయి, నోట్లో నుండి ఉమ్ము రావటం మానేసింది. ఆగిపోయింది అక్కడితో. మీరంటే ఏమిటో తెలియని ప్రపంచం మిమ్మల్ని ఇముడ్చుకోలేదు. అందుకే అది మీ పట్ల అయిష్టతను కనబరుస్తూ ఉంటుంది. ఈయనంటే ఏంటో తెలియలేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ లోకంలోకి, వాళ్ళ గ్రూప్‌లోకి తీసుకోలేకపోయారు. అందుకే అయిష్టతను కనబరిచారు. ప్రపంచం గురించి తెలిసిన మీరు దానిని ఇముడ్చుకోవచ్చు. వాళ్ళ గురించి ఈయనకి తెలుసు కాబట్టి ఆయన ఇముడ్చుకున్నారు. ఆయన కలుపుకున్నారు. వాళ్ళు ఈయన్ని కలుపుకోలేకపోయారు. కానీ ఈయన వాళ్ళని కలిపేసుకున్నారనమాట. ఎలాగా? దీని ద్వారా గాలిలాగా స్వేచ్ఛగా ఎటు వంచితే అటు వంగేటట్లు ఉండాలి అని చెప్పారు. భూమిలా ఉదారంగా, ప్రశాంతంగా ఉండండి. మనుష్యుల హృదయాలలోని మాలిన్యాన్ని ఆరోగ్యంగా, అందంగా మార్చండి అని ఈయన చెప్తున్నారు. కాబట్టి దాని కోపాన్ని మీరు దయతో తగ్గించండి. దురుద్దేశంతో అది వేసే అపవాదం ప్రేమపూరిత అవగాహనలో ముంచండి అని చెప్తున్నారు. ఆయన చేసింది అదే. అవగాహన మీకు విజయాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు. నోవాకి అలానే బోధించాను. మీకు అలానే బోధిస్తాను అని చెప్తున్నారు ఫ్రెండ్స్. నరోండా అన్నారు. ఏడుగురం మౌనంగా వెళ్ళిపోయాం అక్కడి నుండి. నోవాకి అలానే బోధించాను అని మాస్టర్ ముగించడం, అతడికి మాట్లాడడం ఇష్టం లేదన్న దానికి సంకేతం అని నరోండా చెప్తున్నారు. అంటే ఈ శిష్యులు ఏడుగురు ఎవరైతే ఉన్నారో ఏడుగురిలోకి కూడా నరోండా ఎక్కువగా మిర్దాదని గమనించారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్‌లోకి వెళ్తే ఆర్క్ పట్ల రుణం నుంచి రస్టీడియన్ యొక్క విముక్తి అని చెప్తున్నారు. నరోండా చెప్తున్నారు. "నీ అపరాధం నా సహనాన్ని కోల్పోయేలా చేసింది. ఇక సౌమ్యంగా ఉండలేను. వెంటనే డబ్బు కట్టు లేదా జైలులో కుళ్ళిపో." పాదాల దగ్గర సాష్టాంగపడి ఉన్న మనిషిని కోపంగా చూస్తూ చేతిలోని కాగితాన్ని ఊపుతూ అరుస్తున్న షమాదం కనిపించాడు. గుహ నుంచి తిరిగి వస్తున్న మాస్టర్‌కి, మాకు. ఈ చెప్పడం ఎప్పుడైతే అయిపోయిందో వీడు గుహ నుండి ఆశ్రమానికి ఆహ్, ఇది కనిపించిందంట. ఈయన అరవటం, షమాదం అరవటం, కోపంగా ఊగిపోవటం ఇట్లా కనిపించారంట. ఆర్క్‌లో అద్దెకు ఉంటూ కొంత డబ్బు బకాయి పడిన రెస్టేడియన్‌గా అతనిని గుర్తించాం. అతనెవరు అనేది ఐడెంటిఫై చేశారు. వయస్సుతో, పేదరికంతో కృంగిపోయిన అతడు ఉన్న ఒకే ఒక్క కొడుకు, ఒకే ఒక్క ఆవు ఒకే వారంలో చనిపోయారని, దానితో అతడి భార్య పక్షవాతం పాలయ్యిందని, వడ్డీ కట్టడానికి కొంత సమయం ఇవ్వమని ప్రాధేయపడుతున్నాడతను. కానీ షమాదం హృదయం కరగలేదు. మాస్టర్ రెస్టీడియన్ దగ్గరికి వెళ్లి చెయ్యి పట్టుకుని లేపి అన్నాడు. ఆయన చెప్తున్నారు. రెస్టీడియన్ పైకి లే. నువ్వు దేవుడి ప్రతిరూపానివే.
దేవుడి ప్రతిరూపం ఒక నీడ ముందు వంగి దండం పెట్టకూడదు. నోట్ దిస్ పాయింట్ ఫ్రెండ్స్. క్షమాదం వైపు తిరిగి మళ్ళీ ఆయన చెప్పారు, రుణపత్రం నాకు చూపించు అని అడిగారు. నరోండ చెప్తున్నాడు కదా, ఆయన గమనించింది. ఒక్క క్షణం ముందు ఎంతో ఆగ్రహంతో ఉన్న క్షమాదం గొర్రె కన్నా వినయంగా అవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తన చేతిలో ఉన్న కాగితాన్ని నమ్రతతో మాస్టర్ కి అందించాడు. మాస్టర్ దాన్ని తీసుకుని పరీక్షించాడు. మంత్రముగ్ధుడిలా క్షమాదం చూస్తూ మాట్లాడకుండా ఉండిపోయాడు. అప్పుడు దాకా రంకెలేసాడు కదా మరి రస్టిడియన్ మీద. అటువంటి ఆయన మాస్టర్ అడగంగానే ఇచ్చేసి చూస్తా ఉండిపోయాడంట ఆయన. అంటే ఆయన మాట్లాడలేకపోయాడు. ఈయన శక్తి ముందు, ఈయన హృదయ వైశాల్యం ముందు, ఈయన ఫ్లెక్సిబిలిటీ ముందు ఆయన మౌనంగా అయిపోయాడు అనమాట. మాట్లాడలేకపోయాడు. మిర్దాద్ అన్నాడు, డబ్బుకి వడ్డీ ఇచ్చేవాడే ఈ ఆర్కును స్థాపించలేదు. హెచ్చు వడ్డీకి ఇవ్వమని డబ్బును మీకు సంక్రమింపజేశాడా? మీకు అందుకు ఇచ్చాడా డబ్బు? అసలు డబ్బును వడ్డీకి ఇచ్చేవాడే ఈ యాప్ను స్థాపించలేదు. ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇవ్వమని చెప్పేసి మీకు ఇచ్చాడా? రాసి ఇచ్చాడా? ఏమన్నా ధనాన్ని కూడబెట్టమని మీకు చెప్పాడు ఆయన? ఏమన్నా ఆర్కును స్థాపించిన ఆయన వ్యాపారం చేయమని, చరాస్తులను అద్దెకి ఇవ్వమని భూములను ఇచ్చాడా? మిమ్మల్ని డబ్బు పెంచమన్నాడా? మీ సోదరుల చెమట రక్తం మీకు రాసి ఇచ్చాడా? వారి చెమటను రక్తాన్ని చివరి బొట్టు వరకు పీల్చి వారిని జైలు పాలు చేయడానికే మీకు జైళ్లను రాసిచ్చాడు. ఇవన్నీ ఆయన ఆర్కుని ఎవరైతే సృష్టించారో ఆయన ఇవన్నీ ఇచ్చారా మీకు? ఇవన్నీ చేయమన్నారా మిమ్మల్ని అని అడుగుతున్నారు ఈయన. చూడండి, ఒక ఆర్కును, ఒక దైవ పీఠాన్ని, ఒక దీపాన్ని అతడు మీకు సంక్రమింప చేశాడు. ఇంకేమీ ఇవ్వలేదు. ఒక ఆర్కుని, ఒక దైవ పీఠాన్ని, ఒక దీపాన్ని మీకు సంక్రమింపజేశాడు. ఈ ఆస్తులు అంతస్తులు డబ్బులు వడ్డీకి ఇమ్మని, హెచ్చు వడ్డీకి ఇమ్మని, ఈ ధనాన్ని కూడబెట్టమని, మరి వ్యాపారం చెయ్యమని, చరాస్తులని అద్దెకి ఇవ్వమని, ఇవేవి కూడా భూములను అద్దెకిమ్మని ఇవేవి కూడా మీకు రాసి ఇవ్వలేదు అతను. అతను మీకు సంక్రమింప చేసింది ఏంటి? ఒక ఆర్కును, ఒక దైవపీఠాన్ని, ఒక ఆర్కును, ఆర్కు ఒక దైవపీఠం, అది దైవపీఠాన్ని, ఒక దీపాన్ని, ఈ రెండింటిని మాత్రమే అతను మీకు సంక్రమింప చేశాడు. ఇంకేమీ ఇవ్వలేదు. ఆర్క్ అతడి జీవ శరీరం, దైవపీఠం అతని భయమెరుగని గుండె, దీపం జ్వలిస్తున్న అతడి నమ్మకం. చూడండి ఫ్రెండ్స్, ఒక ఆశ్రమ నిర్వహణలో ఎన్ని ఇంపార్టెంట్ కీలకమైన పాయింట్స్ ఉంటాయో చూడండి. వాళ్ళు మనకి ఏమి ఇస్తున్నారు, సంక్రమింపజేస్తున్నారు? ఒక దైవపీఠాన్ని, ఒక దీపాన్ని మాత్రమే వాళ్ళు మనకి సంక్రమింపజేస్తున్నారు. అది తప్ప ఇంకేమీ ఇవ్వట్లేదు వాళ్ళు మనకి. అంటే అవి తప్ప ఒక ఆశ్రమ నిర్వహణకి ఇంకేమీ అవసరం లేదు అని వాళ్ళకి స్పష్టంగా తెలుసు కాబట్టి వాటిని మాత్రమే ఇచ్చారు. వాళ్ళు ఆస్తులు అంతస్తులు ఇవ్వలేదు, భూములు ఇవ్వలేదు, సంపద ఇవ్వలేదు, వాటిని పెంచమని. వాటిని వాళ్ళు ఇవ్వనప్పుడు వాటిని పెంచమని వాళ్ళు ఎలా ఇస్తారు? అసలు వాళ్ళు ఏమైనా రాసిస్తారా? లేదు కదా. అవన్నీ మధ్యలో అనుకునే వాళ్ళ ఫ్రెండ్స్. ఆర్క్ అతడి జీవ శరీరం, దైవపీఠం అతడి భయమెరగని గుండె, దీపం జ్వలిస్తున్న అతడి నమ్మకం, మృత్యు బాకీలకు అనుగుణంగా నృత్యం చేసే ప్రపంచంలో, అధర్మాల బురదలో దొరిలే ప్రపంచంలో వాటిని చెక్కు చెదరకుండా పవిత్రంగా ఉంచమని మిమ్మల్ని ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు ఆయన? దీపం, ఆర్క్ అతడి జీవ శరీరం. ఎందుకంటే ఆయన తనదంతా ప్రాణశక్తిని అంతా ధారపోసి దాన్ని నిర్మించాడు కాబట్టి, ఆయన సృష్టించాడు కాబట్టి అది ఆయన జీవ శరీరం. తర్వాత దైవపీఠం అనేది ఏంటంటే అతని భయం ఎరగని గుండె. అది క్రియేట్ చేస్తున్నప్పుడు అతనిలో ఎక్కడ ఏ మూల ఏ కోశాన హృదయ దౌర్బల్యం అనేది లేదు ఫ్రెండ్స్. అతనికి చాలా స్పష్టత, క్లారిటీ ఉంది దాన్ని క్రియేట్ చేసేటప్పుడు. దీపం జ్వలిస్తున్న అతడి నమ్మకం. దీపం ఏంటంటే ఎంత స్పష్టంగా, ఎంత క్లారిటీతో అతను దాన్ని క్రియేట్ చేశాడో, తను చేస్తున్న పని పట్ల ఎంత స్పష్టత ఆయనకు ఉందో దానికి అది అతని భయమెరుగని గుండె ఏదైతే ఉందో అది అతనికి దీపంలా జ్వలిస్తున్నటువంటి విశ్వాసాన్ని ఇచ్చింది. ఆ నమ్మకమే అదనమాట ఆ దీపం. మృత్యు బాకీలకు అనుగుణంగా నృత్యం చేసే ప్రపంచంలో మృత్యు బాకీలు అన్ని కూడా ఈ దానికి అనుగుణంగానే బాకీలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. అధర్మాల బురదలో దొరిలే ప్రపంచంలో
వాటిని చెక్కు చెదరకుండా దైవపీఠాన్ని కానీ, దీపాన్ని కానీ, ఆర్క్‌ని కానీ ఈ మూడింటిని ఆయన జీవ శరీరం, భయమెరుగని గుండె, అతడి నమ్మకం వీటి వేటిని కూడా చెక్కు చెదరకుండా పవిత్రంగా ఉంచమని మిమ్మల్ని ఆజ్ఞాపించాడు. ఈతి బాధలు మీ మనస్సును మళ్ళనీయకుండా దేవుడి పట్ల విశ్వాసం ఉన్న వారి దాక్షిణ్యాలపై బ్రతకడానికి మాత్రమే మిమ్మల్ని అనుమతించాడు. పత్రిసారి జేబులో ఎప్పుడైనా రూపాయి ఉంటుందా అసలు? ఒక్క రూపాయి చూసారా ఎప్పుడైనా? కానీ ఒక్క పైసా చూసారా? కొని పైసాలో ఒక 1% ఏమన్నా చూసారా ఎప్పుడైనా కానీ? దేనికోసమైనా అని కానీ, నా కోసం, నా కుటుంబం కోసమైనా కానీ ఆయన ఏదన్నా చేర్చగా మనం చూసామా? లేదు కదా! ఏంటి వాళ్ళ నమ్మకం అంటే, మీ పైన నేనుండంటే నా పైన ఒకడున్నాడు. వాడు నాకు చెప్తా ఉంటాడని పత్రి సార్ చెప్పేవాళ్ళు. ఆ పైనున్నాడి మీద ఆయన మీద ఈయనకి అపారమైన విశ్వాసం ఉండబట్టి, ఆ పైనున్న ఆయన ఏమని ఆజ్ఞాపించాడు? ఈయన ఆహ్, ఈతి బాధలు అంటే మనకి ఫిజికల్‌గా వచ్చే ఛాలెంజెస్ అన్నీ కూడా మనల్ని దారి మళ్లించకుండా దేవుడి పట్ల విశ్వాసం ఉన్న వారి దయా దాక్షిణ్యాలపై బ్రతకడానికి మాత్రమే మమ్మల్ని అనుమతించారు. ఆయన ఇల్లిల్లు తిరుగుతారు. ఎవరు ఏ బ్రేక్‌ఫాస్ట్ పెడితే అది తింటారు. ఏ లంచ్ పెడితే అది తింటారు. ఏ డిన్నర్ పెడితే అది తింటారు. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే ఆయనే ప్రతి ఇంట్లోకి వచ్చి అక్కడ ఏవేవైతే సమకూరి ఉన్నాయో వాటితో చేసి అందరికీ పెడతారు. అంతే తప్ప తన కోసమనో, ఎవరికన్నా పెట్టటం కోసమో ఆయన ఎప్పుడు ఆయన జేబులో దేన్ని ఉంచుకోలేదు. దేన్ని ఆయన దాని ధనాన్ని ఆయన సమకూర్చనే లేదు. ఎందుకని ఆయన స్పష్టంగా చెప్పారు. 18 ఆదర్శ సూత్రాల్లోను ప్రతి చోట కూడా చెప్పిన చోట చెప్పకుండా ఆయన ప్రతి చోట కూడా ఆయన చెప్పింది ఒకటే. ఆధ్యాత్మికతకు, ఆత్మ జ్ఞానానికి, ధనానికి సంబంధం ఉండకూడదు. డబ్బు తీసుకుని ధ్యానం చెప్పకూడదు అని ఆయన స్పష్టంగా చెప్పారు. ధ్యానం తీసుకోవటం కోసం ధ్యానం చెప్పడం కోసం డబ్బు తీసుకోకూడదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు. ఎందుకని అంటే అవి మన మనస్సుని మళ్లించినాయని అర్థం ఫ్రెండ్స్. మనం పవిత్రంగా ఉంచటానికి మనకు ఆజ్ఞ అనేది దానికిచ్చారు. ఆజ్ఞాపించారు. ఆజ్ఞ మనకేమని లభించింది? వీటిలో పడి కొట్టుకుపోకుండా దాన్ని పవిత్రంగా ఉంచాలి మనం. పవిత్రంగా ఉంచాల్సిన మనమే ఇంకొక దాని వైపు మనం మనసుని మళ్లిస్తే ఇంకది ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? ఎలా బతికి బట్ట కడతది? వాళ్ళ సృష్టి అనేది స్పాయిల్ అయిపోతది కదా! ఈతి బాధలు మీ మనస్సును మళ్ళనీయకుండా దేవుడి పట్ల విశ్వాసం ఉన్న వారి దయా దాక్షిణ్యాలపై బ్రతకడానికి మాత్రమే మిమ్మల్ని అనుమతించాడు. ఆయన అనుమతి అంతవరకే ఇచ్చాడు. ఆర్క్ ప్రారంభించినప్పటి నుండి దాతృత్వానికి కొరత లేదు. ఎప్పుడైనా పిఎస్ఎస్ఎం స్టార్ట్ అయినప్పటి నుండి ఫండ్ కలెక్షన్ ఎప్పుడైనా కొరత ఉందా ఫ్రెండ్స్ ఎక్కడైనా కానీ? లేదు కదా! ఎవ్వరు ఎంతెంత మెగా ప్రాజెక్టులు చేయాలనుకున్నా కానీ వాళ్ళకి కావాల్సినంత సమకూరిందా లేదా? మనం ఎంత చేసే ప్రయత్న లోపం ఉంటుందే తప్ప దాంట్లో లోపం ఉండదు ఫ్రెండ్స్. కానీ చూడండి దాన ధర్మాలన్నీ మీకు మరి ఇచ్చిన వారికి ఒక శాపంగా మార్చారు. అవి మనకి అవి కర్మ సంబంధితాలు కాబట్టి ఆర్థిక ఉపయోగపడినాయి అనుకోండి. దాని ద్వారా ప్రచారం అవుతున్నాయి అనుకోండి. అది ఒక మహాయజ్ఞంలో అదొక సమిధవుతుంది. అలా కాకుండా పక్కకి చేర్చి పెట్టటం అనేది మొదలుపెట్టామనుకోండి అది పాకుడు పట్టిపోతుంది. నా చిన్నప్పుడు ఒకళ్ళు ఒక మాట చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్. నీరు గాని, డబ్బు గాని ప్రవహించకపోతే పాకుడు పట్టిపోతాయి అని చెప్పేవాళ్ళు. కానీ చూడండి దాన ధర్మాలని మీకు మరి ఇచ్చిన వారికి కూడా అది ఏ రకంగా ఉపయోగపడుతుంది? అది పక్కకైపోయింది. శాపంగా మార్చారు. అది వారికి శాపంగా మారుతుందన్నమాట. వారి దానాలతో వారిని దాస్యం పాలు చేశారు. మీకోసం వారు వడికిన దారంతో వారినే శిక్షించారు. మీకోసం వారు నేసిన బట్టతోనే వారిని దిగంబరులను చేశారు. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని జరుగుతాయో. మీకోసం వారు కాల్చే రొట్టెలతో వారినే ఆకలి పాలు చేశారు. వాళ్ళు కొట్టే, మెరుగులు పెట్టే రాళ్లతో వారికి చెరసాలను నిర్మించారు. నువ్వు శిక్షలు వేసేవాడివే. అప్పుడు నువ్వెన్ని శిక్షలు అనుభవించాలి. అందుకని మనం ఎవరికి కామెంట్ చేసే రైటే లేదంటే శిక్ష వేసే రైట్ మనకెక్కడి నుంచి ఉంది ఫ్రెండ్స్? ఆ శిక్ష వేయడం కోసం జైళ్ళని నిర్మించడం. మీరు చలి కాసుకోవడం కోసం వారు సమకూర్చే చెక్కలతో వారికే కాడి శవపేటికలు నిర్మిస్తారు. వారి చెమటను, రక్తాన్ని వారికే అప్పుగా వడ్డీగా ఇస్తారు.
మరి వాళ్ళు పోగేసి పోగేసి ఒక్కొక్క రూపాయి పోగేసి పోగేసి ఆఖరికి దీనికి ఉపయోగపడుతుందని డబ్బులు ఇస్తారు ఫ్రెండ్స్. అది వాళ్ళ చెమట రక్తమే కదా. దాన్ని ఏం చేస్తున్నారు, తిరిగి అందరికి మిగతా వాళ్ళకి వడ్డీకి ఇస్తున్నారు. వాళ్ళు కష్టపడి సమకూర్చి పెట్టిందని తిరిగి వాళ్ళకే అప్పుగా వడ్డీగా ఇస్తున్నారు. డబ్బు అంటే కొందరు మాయావులు బంగారం రాగి నాణాలుగా మార్చిన కొందరు మనుషులు చెమట రక్తం కాక మరేంటి. డబ్బు అంటే ఏంటది? కొందరి మనుషుల యొక్క చెమట రక్తం, కొందరు మనుషులు ఇంకొందరు మనుషులు బంగారం రాగి నాణ్యాలుగా మార్చింది కాకపోతే ఇంకేంటదని అడుగుతున్నారు. వాటితోటే వారికి సంకెళ్ళు వేస్తారా? సంపదలంటే కష్టమే తెలియని వారు తమ కోసం కష్టించే మరి వారి చెమట రక్తాలను నిల్వ చేసి వాటితో వారిని వెట్టి చాకిరీ చేయించడం కాక మరేంటి. మనస్సులను హృదయాలను చంపుకుని రాత్రి పగలు వృధా చేసుకుని సంపదలు కూడబెట్టుకునే వారికి మిగిలేది దుఃఖమే. ఎందుకంటే వారు ఏం నిల్వ చేస్తున్నారో వారికే తెలియదు. పత్రిసార్ అందుకే వచ్చారు ఫ్రెండ్స్. కష్టపడి అలా నిలవబెట్టిందని దులిపేసి అందరినీ రిలీజ్ చేయడానికే. మనం ఎంత అన్నెసరీగా పేర్చుకుని మనమే దానికి ఎంత సమాధి అయిపోయి ఉన్నామో వాటిని అన్నిటినీ కూడా రిమూవ్ చేయించేసి మనతోనే రిమూవ్ చేయించేసి వాటి నుండి రిలీజ్ చేయడానికే, స్వేచ్ఛగా గాలి పీల్చుకోవడానికే మనకి పత్రిసార్ వచ్చారు ఫ్రెండ్స్. వేశ్యల, హంతకుల, దొంగల చెమట, క్షయ, కుష్టి, పక్షవాత రోగుల చెమట, గుడ్డి, కుంటి, వికలాంగుల చెమట, దున్నేవాడిది అతడి ఎద్దుది, గొర్రెల కాపరిది అతడి గొర్రెలది, పంట కోసేవాడిది, పరిగ ఏరుకునే వారిది. పరిగ అంటే ఆ పంట పండిన తర్వాత ఫ్రెండ్స్ అది ఒక వాతావరణానికి అది టైంకి పోయకపోతే ఏమవుతుందంటే ఆ ఎండకి ఆ వేడికి అది ఇట్లా విచ్చుకుని పేలుతుంది. అప్పుడు నేల మీద అదంతా కూడా చిమ్మినట్టు పడిపోతుంది అనమాట, స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అయిన దాన్ని పరిగా అంటారు ఫ్రెండ్స్. పంట అంటే దాని మీద ఉండంగానే కోసుకునేది మనకు లభించేది. పరిగా అంటే నేల రాలిపోయిన దాన్ని ఏరుకోవటం అనమాట. పంట కోసేవాడిది, పరిగ ఏరుకునేవాడిది. వీరి చెమట కాక ఇంకా ఎందరి చెమటలను సంపదలను నిలువ చేసేవారు దాస్తారు. అనాథల పోకిరీల రక్తం నీయంతది అమరవీరుడిది, దుర్మార్గులది సన్మార్గులది, దోచుకున్న వారిది దోచుకోబడిన వారిది, ఉరిశిక్ష విధించే వాడిది విధింపబడిన వారిది, జలగలది వాటిచే రక్తం పీల్చబడే వాళ్ళది, మోసగాళ్ళది మోసగింపబడే వాళ్ళది. వీరందరి రక్తం ఇంకా చాలా మంది రక్తం సంపద కూడబెట్టేవారు నిల్వ చేస్తారు. వాళ్ళు నిల్వ చేసేది డబ్బు కాదు ఫ్రెండ్స్, సంపద కాదు. ఇన్నేసి కోట్లు కోట్లు ఇన్ని స్కాములు జరుగుతున్నాయి. ఇంత తీసుకుపోయి పక్కన స్టోర్ చేస్తున్నారు ఏవేవో బ్యాంకుల్లో. అంటే ఇంకొకళ్ళ ఎవరి ద్వారా కూడా వాళ్ళ అకౌంట్ లో ఉన్న డబ్బు ఎవరి పేరు మీద ఉంది ఆ డీటెయిల్స్ ఏవి కూడా వాళ్ళు పొరపాటు కూడా రివీల్ చెయ్యరు ఫ్రెండ్స్. అది వాళ్ళ పాలసీ. అటువంటి బ్యాంకుల్లో స్టోర్ చేసి మరి వాళ్ళ సినిమాలలో బయట చూస్తున్నాం. ఒక్కొక్క సినిమాలో చూస్తే ఆశ్చర్యం వేస్తాయి. గోడల్లోను, బాత్రూమ్స్ లోను, మంచాల కింద, కిచెన్ లోను, మరి ఆవులు గేదెల్ని పెట్టే ఆ కొస్తాలు, వాటర్ ట్యాంకులు, ఎక్కడంటే ఎక్కడి సంపదని ఏం దాస్తున్నారు వాళ్ళు అంటే ఇవన్నీ దాస్తున్నారు ఫ్రెండ్స్. వేసేల, హంతకల, దొంగల చెమట, క్షయ, కుస్తీ, పక్షవాత రోగుల చెమట, గుడ్డి కుంటి వికలాంగుల చెమట, దున్నేవాడిది అతడి ఎద్దుది, గొర్రెల కాపరిది అతడి గొర్రెలది, పంట కోసేవాడిది పరిగ ఏరుకునేవాడిది. వీరి చెమట కాక ఇంకా ఎందరి చెమటలను సంపదలను నిలువ చేసేవారు దాస్తారు. వాళ్ళు దాసేది సంపద కాదు ఫ్రెండ్స్. ఇదంతా ఇవాళ బోళ్ళంత అబ్బో కోట్లు పడగలెత్తారు. వాళ్ళకి ఏంటి ఒకటి అమ్మితే తరాలు కూర్చుని తినొచ్చు అని చెప్పేసి అనుకుంటా. కానీ వాళ్ళు నిల్వ చేసేది ఇది ఫ్రెండ్స్. ఈ కర్మ ఫలం అంతా కూడా తరాలు కూర్చుని తినొచ్చు. మరి ఆ తరాలన్నీ కూడా ఏమైపోతాయి, ఎక్కడికి పోతాయి? మృత్యు కోరల్లోనే కదా చిక్కుతాయి అవి. ఎవరి సంపదల, ఎవరి వ్యాపారాల పెట్టుబడి మనుష్యుల చెమటో రక్తమో వారికి చాలా దుఃఖం కలుగుతుంది. ఎందుకంటే దాని నుండి వచ్చింది కాబట్టి. చెమట, రక్తము ఇవి చివరలో వాటి మూల్యాన్ని తప్పక రాబట్టుకుంటాయి. ఎవరు చేసింది వాళ్ళే అనుభవిస్తారనేది సూక్తి ఫ్రెండ్స్. అది డబ్బులు కాదు. ఎవరన్నా మనకి
వాంటెడ్ గా కావాలని మనకేదన్నా ఇచ్చారనుకోండి ఒక కార్యక్రమం కోసం, ఇలా ఇచ్చింది ఈ చేత్తో ఇలా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఈ చేత్తో ఈ చేత్తో కూడా కాదు, ఇలా ఇచ్చింది ఇలానే వెళ్ళిపోవాలి. ఇలా ఇచ్చిన దాన్ని ఎవరైనా సరే ఇలా ఇచ్చిన దాన్ని దీనికి కూడా తెలియకూడదు అని అంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే దీని నుండి దీనికి మారే షిఫ్ట్ అయ్యే లోపు ఇది మారిపోతుంది, మైండ్ మారిపోతుంది ఫ్రెండ్స్. ఏదో ఒక ఆలోచన క్రియేట్ చేస్తాం. అందుకని ఇది ఇవ్వాలని వచ్చిన వెంటనే ఇచ్చేయాలి. మన చేతికి వచ్చిన వెంటనే దాన్ని ఇచ్చేయాలి. దేనికైతే ఇదే నిమిత్తం అయితే వచ్చిందో ఇచ్చేయాలి. ఒక్క క్షణం కూడా మనం లేట్ చేయకూడదు ఫ్రెండ్స్. దానివల్ల ఏమవుతుందంటే మనం లేట్ చేయటం వల్ల ఎవరి సంపదల, ఎవరి వ్యాపారాల పెట్టుబడి మనుష్యుల చెమటో రక్తము వారికి చాలా దుఃఖం కలుగుతుంది. చెమట రక్తము ఇవి చివరిలో వాటి మూల్యాన్ని అవి తప్పక రాబట్టుకుంటాయి. ఇది ఆ కార్యక్రమానికి వెళ్తుంది అనుకోండి, యజ్ఞంత సమృద్ధి అవుతుంది. అది దానికి ఉపయోగపడింది కాబట్టి అక్కడి నుండి మూల్యాన్ని అది రాబట్టుకుంటుంది. మధ్యలో మనకి ఎటువంటి సంబంధం లేదు. మన దగ్గర ఆగింది అనుకోండి, మనం వాడుకున్నాం అనుకోండి, మన దగ్గరనే మనం వాటికి మూల్యాన్ని చెల్లించాలి. చెల్లించవలసిన ధర చాలా ఎక్కువగా, రాబట్టుకునే విధానం చాలా భయంకరంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అప్పు ఇవ్వడం, అందులోను వడ్డీకి ఇవ్వడం, క్షమించరాని సిగ్గుమాలిన కృతజ్ఞత అది. పత్రి సార్ ఎప్పుడు కూడా ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చేవాడు ఫ్రెండ్స్. డబ్బులు ఎప్పుడు కూడా మీరు వడ్డీకి ఇవ్వద్దు. వడ్డీ తీసుకున్న వాటితో మీరు దాన్ని మీ పనులను పూర్తి చేసుకోవద్దు అనేసి ఆయన చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చేవాడు. దాని వెనక ఇది ఉంటుంది ఫ్రెండ్స్. అప్పు ఇవ్వడం, అందులోను వడ్డీకి ఇవ్వడం, క్షమింపరాని సిగ్గుమాలిన కృతజ్ఞత అది అని చెప్తున్నారు. ఇదంతా తెలియక ముందు ఒకే ఒక్కసారి ఆ పని చేయటం జరిగింది ఫ్రెండ్స్. ఇదంతా తెలియదు మనకి, నాకు. ఎందుకంటే దీని వెనక ఎంత ఉంటుంది అని ఒకే ఒక్కసారి అది చేయడం జరిగింది. అది చేసి ఆ వడ్డీతో సహా వచ్చింది, అలానే కొట్టుకుపోయింది ఫ్రెండ్స్. ఇటు ఇక మనం దాన్ని ఆ అమౌంట్ మనం వాడుకోలేదు, అటు నుండి అటు కొట్టుకుపోయింది అది. మన కొంతమంది మాస్టర్స్ విషయంలో ప్రతిసారి ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే అది మనం వాడుకున్నాం అనుకోండి, దాని మూల్యాన్ని మనం చాలా రాబట్టుకునే విధానం అనేది చాలా భయంకరంగా ఉంటదండి ఫ్రెండ్స్. అందుకే పత్రి సార్ చాలా విధాలుగా కాసుకున్న వాటిల్లో పిరమిడ్ మాస్టర్స్ ఇదొకటి ఫ్రెండ్స్. తెలిసి తెలియక మనం చేస్తాం, ఎన్నో చేస్తాం. మనకు అవసరం కదా, ఈ డబ్బులు ఉంటే చిట్టీలు కట్టటం, లేదా అప్పు ఇచ్చి ఆ వడ్డీ డబ్బులు వస్తే మనం ఫండ్ ఇద్దాము, ఫండింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటాం. కానీ రాంగ్ ఫ్రెండ్స్. మన దగ్గర ముందు ఏదైతే ఉందో 2000 ఏదైతే ఉందో ఆ 2000 ఇవ్వండి. ఆ 2000 అవసరం పడిన సమయానికి మనం అక్కడ అందించలేదు అనుకోండి, తర్వాత మనం 2 లక్షలు ఇచ్చినా కానీ వేస్ట్. కాబట్టి ఎప్పుడు మన చేతిలో ఎంత ఉంటుందో అంత మాత్రమే మనం దానం చేసేయాలి ఫ్రెండ్స్. ఇది ఇంకా పోగేసి ఇంకా ఎక్కువ ఫండ్ ఇద్దామనే ఆలోచన మనం అక్కడే అనగదొక్కేయాలి లోపలే. అప్పు ఇవ్వడం, అందులోని వడ్డీకి ఇవ్వడం, క్షమింపరాని సిగ్గుమాలిన కృతజ్ఞత. అంటే కృతజ్ఞత అంటే వాళ్ళు చేసిన పనికి కృతజ్ఞత వేరు ఫ్రెండ్స్. అది మన థ్యాంక్ యూ చెప్పటం. కృతజ్ఞత, ఎంత కృతజ్ఞుడిగా అని చెప్తారంటే ఎంత నమ్మక ద్రోహం అనమాట అది. పైగా సిగ్గుమాలిన కృతజ్ఞత అంటున్నారు దాన్ని. అప్పు ఇవ్వడానికి మీ దగ్గర ఏముంది? మన దగ్గర మనదంట ఏమన్నా ఉందా ఫ్రెండ్స్ అప్పు ఇవ్వడానికి? మీ జీవితం ఒక బహుమతి. బహుమతి కాదా? దేవుడు మీకు ఇచ్చిన బహుమానాల్లో అతి చిన్న దానికి వడ్డీ కట్టమని ఆజ్ఞాపిస్తే దేనితో ఎలా కడతావు నువ్వు? దేవుడు మనకి ఎన్ని బహుమానాలు ఇచ్చాడు ఫ్రెండ్స్. అందులో అతి చిన్న దానికి ఆయన వడ్డీ కట్టమన్నాడు అనుకోండి, మనం ఎలా కడతాం వడ్డీ దాన్ని? ఆయన మనకిచ్చిన బహుమానంలో అతి చిన్న దానికి మళ్ళీ మళ్ళీ ఆలోచించండి ఫ్రెండ్స్. ఆయన మనకి ఎన్ని బహుమానాలను ఇచ్చారు. ఆయన ఇచ్చిన బహుమానాలలో అతి చిన్న బహుమానానికి ఆయన వడ్డీ కట్టమంటే మనం ఎలా కడతాము? ఈ జీవితం మనకి ఒక బహుమతి, దేవుడు మనకి ఇచ్చిన బహుమతి కదా. ప్రపంచం అందరి కోశాగారం కాదా? అందులో ప్రతి ఒక్కరు తమకున్న ధనంతో అందరి పోషణ కోసం అందులో దాచిపెట్టరా? అది అందరి కోశాగారం.
మా పెద్దమ్మ ఒక మాట అనేది ఫ్రెండ్స్, ఎవరైనా డబ్బులు పోగొట్టుకుని డబ్బులు ఇట్లా పోయినాయి అని బాధపడుతుంటే, బాధపడకండి అయ్యా, ఈశ్వర బ్యాంక్ లో దాచుకున్నాను అనుకోండి అనేసి చెప్పేవాళ్ళు. ఈశ్వర బ్యాంక్ అంటే ఏంటో కూడా ఎవరికి అర్థమయ్యేది కాదు. అది ప్రపంచ కోశాగారం ఫ్రెండ్స్. అందులో ప్రతి ఒక్కరూ తమకున్న ధనంతో అందరి పోషణ కోసం అందులో దాచిపెట్టరా? పత్రి సార్ ఎప్పుడు ఏమనేవాళ్ళు, ఈ రోజు మీరొచ్చి దీన్ని నా దాకా రాగలిగారంటే, దీనిని మీరు అనుభవిస్తున్నారంటే, ఈ ఆనందం, ఈ ప్రశాంతత, ఈ కడుపు నిండినతనం, ఆ సమృద్ధితనం, ఆయన ఎన్నిసార్లు మనకు భోజనం పెట్టారండి. ఆ కడుపు నిండినతనం, ఆ సమృద్ధితనం ఏదైతే మనం అనుభవిస్తున్నామో దానినంతా కూడా మనం అక్కడ పెట్టి ఇక్కడ పుట్టామని చెప్పేవాడు ఫ్రెండ్స్. పెట్టి పుట్టారు అంటే అర్థం అది ఫ్రెండ్స్. ఆ ప్రపంచ కోశాగారం ఏదైతే ఉందో దానిలో, విశ్వ కోశాగారం ఏదైతే ఉందో దానిలో మనం పెట్టాం, అందులో దాచిపెట్టాం, దాచిపెట్టి ఇక్కడ పుట్టాం అన్నమాట. కాబట్టి ప్రపంచం అందరి కోశాగారం. మనతో పాటు మనం ఎలా అయితే అందులో పెట్టామో అందరికి కూడా అలానే పెట్టారు, పెట్టి దాచిపెట్టారు కదా. మరి భరత పక్షి తన పాటను అప్పుగా ఇస్తుందా? ఓ ఓట మెరిసే తన నీటిని అప్పుగా ఇస్తుందా? ఓ టేగు చెట్టు తన నీడని అప్పుగా ఇస్తుందా? ఓ పాము చెట్టు మధురంగా ఉండే తన ఖర్జూరాలను అప్పుగా ఇస్తుందా? గొర్రెలు ఉన్నిని ఆవు పాలను అప్పుగా ఇస్తాయా? గొర్రెలు ఉన్నిని ఆవు పాలను అప్పుగా ఇస్తాయా? మేఘాలు వర్షాన్ని అమ్ముతాయా? అమ్మితే మనం కొనగలమా ఫ్రెండ్స్? సూర్యుడి కాంతిని వేడిని అమ్ముతాడా అప్పు? ఇవి ఇలాంటివి ఇంకా ఎన్నో లేకుండా మీ జీవితం ఎలా ఉంటది? ఎన్ని బహుమానాలు చూడండి మన జీవితంలో. ప్రపంచపు కోశాగారంలో ఎవరు తక్కువ దాచారు, ఎవరు ఎక్కువ దాచారు, ఎవరు చెప్పగలరు? అది ఒక పత్రిజీకి మాత్రమే తెలుసు ఫ్రెండ్స్. ఆర్క్ కోశాగారానికి రెస్టీడియన్ నుంచి ఎంత వడ్డీ అడుగుతావు నువ్వు? ఇక్కడ నువ్వు డబ్బు తీసుకుందే చూస్తున్నావు కానీ అతను ఎంత దాచిపెట్టాడో నీకు తెలియదు కదా. ఎంత వడ్డీ అడుగుతావు నువ్వు? ఆర్క్ కోశాగారానికి రెస్టీడియన్ నుంచి ఎంత వడ్డీ అడుగుతున్నావు నువ్వు? ప్రపంచ కోశాగారం అది తీసుకున్నాడని చెప్తున్నావు. తీసుకున్న తర్వాత అదేదో మనదిలా ఫీల్ అయిపోయి ఆ వడ్డీ ఇమ్మని, అప్పు అని, వడ్డీ ఇమ్మని, తిరిగి ఇమ్మని ఇట్లా చెప్తే ఎంత వడ్డీ అడుగుతున్నావు? అది అతనిది, అతను తీసుకున్నాడు. దాన్ని నువ్వు అప్పు ఎలా అంటావు? దానికి వడ్డీ ఎలా కడుతున్నావు అని అడుగుతాడు ఈయన. నువ్వు ఇచ్చిన అప్పు అతనికి ఎంత లాభం తెచ్చిందో చూడలేదా? నువ్వు అప్పు అని ఇచ్చావు, ఎంత లాభం తెచ్చిందో చూడలేదా? కొడుకు చచ్చిపోయాడు, ఆవు చచ్చిపోయింది, భార్య పక్షవాతం వచ్చింది, చూసావు కదా. అంతకు మించిన ప్రతిఫలం నువ్వేం కోరుకుంటున్నావు వాళ్ళ నుండి? వంగిపోయిన అతని శరీరం పైన పాతబడి చినిగిన బట్టలు, అంతకు మించిన వడ్డీ ఏం కావాలని నువ్వు అనుకుంటున్నావు? మిగిలింది ఏంటి అతనికి? అంతకన్నా ఏం కావాలని నువ్వు కోరుకుంటున్నావు? క్షమాదాం, నీ కళ్ళు నులుముకో, నీ అప్పులకు వడ్డీ కట్టమని, కట్టకపోతే జైల్లో పెట్టి కుళ్ళిపోయేలా చేస్తానని నువ్వు చెప్పబడక ముందే కళ్ళు తెరువు. సార్ ఎప్పుడు చెప్తారు ఫ్రెండ్స్, అబ్జర్వ్ యువర్ వర్డ్స్, బీ అవేర్ ఆఫ్ యువర్ వర్డ్స్ అని చెప్పేసి ఎప్పుడు చెప్తారు ఫ్రెండ్స్. అది నువ్వు చెప్పబడక ముందే కళ్ళు తెరువు. చెప్పిన తర్వాత ఏం చేయలేవు. నోట్లో నుండి మాట బయటకు వచ్చాక ఏం చేయలేము ఫ్రెండ్స్. మాట ఒకసారి సూక్తి చెప్తారు, కాలు జారినా వెనక్కి తీసుకోవచ్చు కానీ మాట జారితే వెనక్కి తీసుకోలేమని చెప్తారు ఫ్రెండ్స్. అది మాట మనకున్న శక్తిని బట్టి అది శాసనం అవుతుంది ఫ్రెండ్స్. మీకు కూడా ఇదే చెప్తున్నాను, కళ్ళు నులుముకోండి, మేలుకోండి. మీరు ఇవ్వగలిగినప్పుడు ఇవ్వగలిగిందంతా ఇవ్వండి, అప్పుగా మాత్రం ఇవ్వద్దు. అప్పుగా మీకు ఉన్నదంతా మీ జీవితం కూడా అప్పు అవుతుంది. ఇది అప్పు ఇచ్చారనుకోండి, అప్పుగా మీకు ఉన్నదంతా, మిగిలిందంతా కూడా మీ జీవితం అంతా కూడా అప్పు అవుతుంది. అప్పుని తీర్చవలసిన సమయం వస్తుంది. అప్పుడు మీరు అప్పు తీర్చలేక మిమ్మల్ని జైల్లో వేయాల్సి వస్తుంది. ఇది అప్పు అని మనం ఇచ్చామనుకోండి, మరి మన జీవితం మనకు వచ్చినవి అన్ని కూడా అప్పులు అయిపోతాయి కదా. జీవితం అంతా అప్పులమయం అయిపోతుంది. అది తీర్చకపోతే అప్పుడు ఏం చేస్తారు? మనల్ని కూడా జైల్లో వేస్తారు కదా. జైల్లో వేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు. నరోండా చెప్తున్నాడు. మాస్టర్ ఆ కాగితం వైపు మరొకసారి చూసి ముక్కలు చేసి గాలిలోకి విసిరి కోశాధికారి అయిన హెబ్బాల్ వైపు తిరిగి అన్నాడు,
2 ఆవులు కొనుక్కొని తను, తన భార్య చివరి వరకు పోషించుకోవడానికి సరిపడా అతనికి డబ్బు ఇవ్వు. యాక్చువల్‌గా ఇది సమాధానం చెప్పాలి. ఆయన ఆర్థిక అధిపతి కాబట్టి. ఆయన ఇంకో విధంగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి అతని చేతుల్లోంచి ఈయన తన హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. అక్కడ ఏం చెయ్యాలో అతని ఆధిపత్యాన్ని అతనికే ఉంచారు. ఉంచి అక్కడ ఏం చెయ్యాలో దానిని ఏం చెప్పాలో, ఏది నిర్ణయించాలో ఆ నిర్ణయాధికారాన్ని ఈయన తీసేసుకున్నారు. అలాగే చేతిలోకి మన జీవితం పట్ల మన నిర్ణయాధికారం కూడా ఇంకొకరి చేతిలోకి వెళ్ళిపోతది ఫ్రెండ్స్. అందుకే మనం మాట్లాడే ముందే మేలుకోవాలి. రస్టీడియన్ నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు. నువ్వు రుణ విముక్తుడివయ్యావు. ఇంకెప్పుడు రుణగ్రస్తుడివి కాకుండా జాగ్రత్త పడు. అప్పు తీసుకున్న వాడి రుణం కంటే అప్పు ఇచ్చిన వాడి రుణం ఎక్కువగా భారంగా ఉంటుంది అనేసి చెప్తున్నారు. తీసుకున్నాళ్ళు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారో మర్చిపోతారో తెలీదు. కానీ ఇచ్చిన వాళ్ళు మాత్రం అనుక్షణం అప్పిచ్చాను, ఇచ్చాను టైంకి ఇస్తాడో లేదో, ఇవ్వగలడో లేదో అతను ఆ అప్పు తిరిగి తీర్చేలాగా అతనికి కలిసి రావాలని కూడా ఈ అప్పు ఇచ్చిన వాళ్ళే కోరుకోవాలండి. వాళ్ళకంటే ఎక్కువ ప్రే చేయాలి. అతనిదేముంది కలిసొస్తే ఇస్తాడు, లేకపోతే ఎగ్గొడతాడు, ఐపీ పెట్టేస్తాడు. కానీ అక్కడ నష్టం ఎవరికి అప్పు ఇచ్చిన వాళ్ళకి కాబట్టి ఈ అప్పు ఇచ్చిన వాళ్ళే వాళ్ళ క్షేమాన్ని వాళ్ళు కలిసి రావడానికి కూడా కోరుకోవాలి. అలా కోరుకోవాలి అంటే వాళ్ళ కర్మ సంబంధితాల్లో వీళ్ళు ఇంటర్ఫీర్ అవ్వాలన్నమాట. ఎంత దారుణమో చూడండి అసలు. ఎందుకొచ్చింది? అప్పు ఇవ్వకుండానే ఉంటాయి పాలు అసలు. మన దగ్గర ఉండేదో ఎంతుందో అంతా ఉన్నదంతా కూడా మనం ఇచ్చేస్తాం. దానం ఇచ్చేస్తాం. అంతే లెక్క సరిపోతుంది కదా! మరి ఇంత చిన్న విషయానికి అంత పెద్ద కన్‌ఫ్యూజన్ అది కాంప్లికేటెడ్‌గా చేసుకోవటం ఎందుకండి చెప్పండి? కాబట్టి మెహ్తాత్ ఏం చెప్పారు ఈ గ్రంథంలో స్వయంగా ఆదిగురువు పత్రిజీ మనకేం చెప్పారో దానిని ఆచరిద్దాం ఫ్రెండ్స్. ఇంకేది మనకొద్దు. ఏ దారి మనకొద్దు. పత్రిజీ మనకి గ్రాండ్ ట్రంక్ రోడ్ హైవే వేశారు ఫ్రెండ్స్. దానిలో నిశ్చింతగా నింపాదిగా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన గమ్యాన్ని మనం చేరుకుందాం ఆయన ఆధ్వర్యంలో. మరి ఇంతవరకు ఈ ఎపిసోడ్ ని ముగించుకుందాం ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్ లో తిరిగి మనం కలుసుకుందాము. అంతవరకు ఈయన ఇలా అని చెప్పడానికి పదాలు లేవు ఫ్రెండ్స్. అటువంటి సర్వస్వం అయినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి గాలిలోను, నీటిలోను, నేల మీద, ఆకాశంలోను అంతటా అణువణువున నిండిపోయి ఉన్నటువంటి ఆది గురువు పత్రిజీకి మరి ఆయనను అణువణువున నింపుకున్నటువంటి మనకి ఎంతో కృతజ్ఞతతో సాష్టాంగ ప్రణామం చేస్తూ థ్యాంక్ యూ సో మచ్.